కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చెప్పి కొన్ని సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి స్పందన లేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఖమ్మం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత విభజనలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు నరేంద్ర మోడీ రాకని ఇవాళ వ్యతిరేకిస్తూ ఒక్కళ్ళపైన అంబేద్కర్ ఆ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ ఖమ్మం జిల్లా కేంద్రంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ విజేతమైంది. దానిలో భాగంగానే జాతీయ నూతన విద్యా విధానం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నూతన విద్యా విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎప్పుడో చెప్తూ ఉన్నారు, కానీ ఎక్కడ యూనివర్సిటీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. విద్యారంగానికి మొండి చేయి ఎప్పుడు చూపిస్తూ ఉంది. వెంటనే యూనివర్సిటీలన్నింటినీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు వెంటనే యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో అధ్యాపకులు లేరు. ఇప్పుడు కూడా ఈ విద్యారంగం ముందుకు పోవాలంటే అక్కడ ప్రొఫెసర్లు కావాలి. ప్రొఫెసర్లు లేకుండా విద్యారంగాన్ని ఎంత ముందుకు తీసుకుపోవాలో ఈ ప్రభుత్వానికి తెలియట్లేదు. వెంటనే ప్రొఫెసర్లు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి. దాంతోపాటు నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వీటన్నిటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి వెంటనే అమలు